హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు అమర్దీప్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారండి. అది కూడా మిడ్ వీక్లోనే. ఎందుకంటే అందరూ వచ్చినట్టుగా రాడు. సో ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. ఎందుకంటే అప్పుడు కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆ మంచి పేరు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా వస్తాడు. అలాగే గౌతమ్ కూడా ఎలా అయితే మంచి పేరు తెచ్చుకొని వెళ్ళాడో అమర్దీప్ కూడా ఖచ్చితంగా రాబోతున్నాడు. అది కూడా మిడ్ వీక్లో ఎప్పుడైనా రావచ్చు. ఈ వీకా నెక్స్ట్ వీకా ఎప్పుడో ఒకసారి వచ్చేస్తాడు. ఇది కన్ఫర్మ్ అండి. అట్లనే ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ గ్రాండ్ ఎంట్రీలో రావచ్చు, లేదంటే మధ్యలో పంపించవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం అలా కాకుండా కొత్తగా ప్లాన్ చేస్తున్నారు ఈసారి. చాలామంది సెలబ్రిటీస్ అయితే సుహాసిని అండి, తన సీరియల్ అయితే అయిపోయింది. అలాగే మనకు కావ్య, నిఖిల్ వాళ్ళ కావ్య, ఆమెకు కూడా ఒక సీరియల్ కూడా లేదు కాబట్టి ఆమె కూడా ఖచ్చితంగా వస్తున్నారు. అలాగే పృథ్వీరాజ్ శెట్టి, ఇంకా మన మళ్ళీ టేస్టీ తేజ ఎందుకు మళ్ళీ, అలాగే సెకండ్ అంటే రన్నర్ అప్ అయిన వాళ్ళని మోస్ట్లీ కన్సల్ట్ అయ్యారంట. చాలామంది వస్తున్నారంట ఆకు. అలాగే మన సీత వీళ్ళు లాస్ట్ టైం ఉన్నారు కదా చాలామంది. కొంతమంది హీరో శివరాంపల్లి మూవీలో చేశాడు కదా హీరో, ఆ అబ్బాయి. ఇంకా వినిపిస్తున్నాయి, చాలా గట్టిగా అయితే రాబోతుంది. అలాగే ముఖేష్ గౌడ కూడా అంటున్నారు. ముఖేష్ గౌడ మోస్ట్లీ రావచ్చు అని, రాను అంటున్నట్టు రావచ్చు. అలాగే శివు, ప్రియ వాళ్ళ ఆమె శివు, వాళ్ళు రాదని వీడియో చేశారు కానీ వాళ్ళు వస్తున్నారు. ఆ సీరియల్ ఉంది, బట్ ఆ సీరియల్లో అతనికి బదులుగా ఇంకా వేరే ఎవరైనా పెట్టి తీసుకురావాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ వీక్ నెక్స్ట్ వీక్ వస్తూనే ఉంటారని నాకు అనిపిస్తుంది. ఇంకా అలాగే మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ వచ్చేసి చూద్దాము. ఏం లేదబ్బా, మనకు ఈ భరణి గారు ఎందుకో కొంచెం చిన్నపిల్లల చేసినట్టు అనిపించింది. ముతో చిన్న ఇష్యూ. అలాగే రీతుకి డిమాండ్ పవన్కి అక్కడొకటి, అంటే డిమాండ్ పవన్ ఏం చెప్తాడంటే సార్ట్ అవుట్ చేసుకో, సారీ చెప్పు, తనుజ వాళ్ళతో మాట్లాడు, అది ఇదని చెప్తాడు. ఇక మన శ్రీజ పరిస్థితి చూడాలి. గిన్నెలు తోముతూ ఆ చైర్ వేసుకొని మరి అమ్మాయి తోముతుంది. ఆ అమ్మాయికి అసలు బలమే లేదు, బక్క పిల్ల కదా. తోమలేక తోముతూ ఇక లాస్ట్కు ఆ చైర్ వేసుకొచ్చి ఇవన్నీ వేసుకుంటూ కూర్చుంది. ఒక్కో క్షణంలో లిటరల్లీ ఏడ్చినట్టే అనిపించింది నాకు. ఎందుకంటే ఆ అమ్మాయికి గేమ్ అర్థమైంది, బయట ఏం జరుగుతుంది అనేది అర్థమైంది. ఇంకా అందరూ 2 days వాళ్ళకు తిట్టడం కానీ, నాకు సార్ బయట నుంచి ఆడియన్స్ది క్లాప్స్ కానీ ఇవన్నీ బాగా అర్థమైంది. ఎందుకంటే గేమ్ బాగా అర్థం చేసుకుంటుంది కదా శ్రీజకి పక్కా అర్థమైంది. ఇక శ్రీజ ఒక్కతే పని చేసుకుంటే గిన్నెల దోమే డ్యూటీ వచ్చిందనమాట. ఆ గిన్నెల దోమే డ్యూటీ అనేది మనకి లైవ్లో లేపేశారు, ఎపిసోడ్లో వేస్తారు అనుకుంటా. ఇంకా మన ప్రియాకి బాత్రూమ్ డ్యూటీ వచ్చింది అనుకుంటా. కళ్యాణ్కి కూడా ఊడ్చేదో ఏంటో మరి, మనకు బిగ్ బాంబ్ వేసాడు కాబట్టి ప్రియాకి. ఇక కళ్యాణ్కి ఏమో ఊడ్చేది అనుకుంటే. ఇక డిమాండ్ పవన్ ఏం చేయడు, హరీష్ గారు కుక్ చేస్తూనే ఉన్నాడు. హరీష్ గారు అయితే సూపర్ అనిపించింది, మొత్తం చేంజ్ అయిపోయేసి మొత్తం పప్పు టమాటా అదొకటి ఆకుకూర పప్పు ఏదో వేసాడు. అందరికీ బాగా పెట్టాడు. ఆలు ఫ్రై చేయనా లేకపోతే రేపు చేసిస్తే ఇక ఇదంతా చెప్పుకుంటూ మొత్తానికి అయితే చేంజ్ అయ్యాడు అనిపించింది నాకు. 100% చేంజ్ అయ్యాడు. ఇక ఈ తనుజ రీతుకు కొంచెం సార్ట్ అవుట్ చేసుకున్నారు. డిమాండ్ పవన్ చెప్తాడు ఎల్లు మాట్లాడు ఇంకెన్ని రోజులు, కాకపోతే చెప్పడం రాదు అతనికి, కానీ చెప్పాడు ఏదో ఒక విధంగా. అయితే రీతుకి చెప్పాడు సార్ట్ అవుట్ చేసుకో, మాట్లాడు, సారీ చెప్పు, ఇంకా అది ఇదే మళ్ళీ నువ్వు సంచాలకుగా ఇట్లా చేసినావు ఏందేనో ఆ గేమ్ గురించే ఎక్కువసేపు సొల్లు. ఇక మన పవన్ కళ్యాణ్ అయితే ఇంకా అదే ఏమంటారు పులిహోర తనుజ దగ్గర నిల్చోవడము. తనుజ నుంచి ఏమీ లేదు యాక్చువల్గా. ఈయన ఎందుకు వచ్చాడో తెలీదు, ఈయన ఏదో పెద్ద తోపులాగా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. పవన్ కళ్యాణ్ గేమ్ అస్సలు నచ్చట్లేదు. డిమాండ్ పవన్ అన్న గేమ్ ఆడాడు, గెలిచాడు, కొంచెం ముందుకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఈ పవన్ కళ్యాణ్లో ఏ మార్పు లేదు. శ్రీజ ఆలోచిస్తుంది, హరీష్ ఆలోచిస్తున్నాడు. ఈ పవన్ కళ్యాణ్ ప్రియకైతే ఏం అర్థమైతే లేదు. ఈ ప్రియ నేను ఫుడీ, నేను బాగా తింటా, నేను బాగుంటా, ఇదే మాటలు ఆమె దగ్గర. ఇక పండుకునేటప్పుడు లైట్లు బంద్ చేస్తలేరు. సొల్ల వ్యాపారం, వీళ్ళంతా సొల్లా ఏం మాట్లాడుతారో ఏమో. కొన్ని అయితే సొల్లే అసలు. ఇక ఫ్లోరా జైలు దగ్గర కూర్చుంటే ఫ్లోరాకి జైలు డ్రెస్ వస్తుంది, జైల్లో కూర్చోబెడతారు. ఇక ఆమెకు ఇక్కడ రాము సొల్లేస్తాడు. ఇక ఫ్లోరా ఫీల్ అవుతుంది అనమాట, అమ్మయ్య నాకు ఒక్కరు వచ్చింది, ఎవరి గురక సౌండ్ ఉండదు, ఎవరిది ఆ సౌండ్ ఉండదు, హాయిగా నిద్రపోవచ్చు. కాకపోతే వాష్రూమ్ అనేది టెనెంట్స్కి ఈమెకి వాష్రూమ్ ఒకటే అనుకుంటా. మీ ప్రియ ఒక చెప్తుంది, మీరు వెళ్ళినప్పుడు అటు వాష్రూమ్ డోర్ అదేంటి లాక్ వేసుకోండి, మేము ఇటు వెళ్ళినప్పుడు మేము వేసుకుంటామని చెప్తుంది. మరి ఇద్దరికి
డోర్ అంటే ఒకటే బాత్రూమ్ ఇటు నుంచి వెళ్ళొచ్చు, వాళ్ళు అటు నుంచి రావచ్చు ఏమో మరి. సో ఆ విషయం అయితే చెప్తుంది. ఇంకా రాము అక్కడ చాలాసేపు సొల్లేస్తాడు. ఇంకా సంజన ఫ్లోరా వీళ్ళు కూడా ఇంకా తనుజాకేమో తనుజ దగ్గరకు వచ్చి ఫ్లోరా ఫీల్ అవుతుంది. ఏంటంటే మీరు అప్పుడు సంజన విషయంలో నన్ను నామినేట్ చేశారు, అది నాకు నచ్చలేదు, మీ పాయింట్తో చేసి కొంచెం చెప్పుంటే బాగుండేదంటే ఆ అమ్మాయి అక్కడ సారీ చెప్తుంది. తర్వాత హరీష్ గారు వచ్చేసి ఆమ్లెట్ వేసిస్తే తింటుంది, ఈమె కాఫీ కాఫీ అని అడుగుతుంది. తర్వాత భరణి ఇమ్ము మధ్యలో ఒక చిన్న ఇష్యూ వస్తుంది. భరణి ఏమంటాడంటే నన్ను మనీషు నాగపాము బుసు కొడతావు అవన్నీ నన్ను నామినేట్ చేస్తే మీరేమో మనీష్తోనేమో హ్యాపీగా ఫ్రెండ్లీగా వెళ్తున్నారు అని చెప్పేసి ఇమ్ముతో గొడవ వేసుకుంటాడు. ఇమ్ము అట్లా కాదు, ఆయన నాతో బాగా అంటే ఈ క్యాప్టెన్సీ టాస్క్లో ఇమ్ము మనీష్ మీదకి వెళ్ళాడు కదా, సో నువ్వు వెళ్ళలేదు, నా మీదనే పడ్డాడు మనీష్ అని నాకు అనిపిస్తే అప్పుడు ఇమ్ము అంటాడు, మనీష్ నాతో చాలా బాగుంటాడు కదా, నేను ఎలా అటాక్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ ఇది అంతా సొల్లాపారం అనిపించింది నాకు మన భరణి గారు ఇట్లా మాట్లాడము. ఎందుకంటే అతనుకున్న ఏజ్కి అలా మాట్లాడడం సిల్లీగా అనిపించింది నాకు. ఇక తర్వాత వచ్చేసి తనుజ నానా 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 అంటూ ఇమ్ము వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం సార్ట్ అవుట్ చేస్తుంది. నాన్న అట్లా అంటోడు కాదు, ఇమ్ము ఇద్దరు అక్కడ చేస్తే కూర్చుంటారు. వీళ్ళంతా బ్యాచ్ అంతా సంజన వీళ్ళంతా ఓనర్స్ అంతా దగ్గర కూర్చొని కాసేపు సొల్లేసుకుంటారు. ఎక్కువ సొల్లే నడిచింది. ఇంకా ఇంపార్టెంట్ డిస్కషన్ ఇమ్ముకి అండ్ రీతికి ఒక మంచి డిస్కషన్ జరిగింది. మనీష్ ఎందుకు వెళ్ళిపోయాడు అనేది బాగా మాట్లాడతాడు అనిపించింది ఇమ్ము. అసలు ఆయన ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడిండు, అంటే ఆయన ఎలా వెళ్ళిపోయాడు అనేది బాగా ఆలోచించడం అనిపించింది. అలాగే ఫ్లోరా గారు ఉండడానికి కూడా సంజన అనే మెయిన్ రీజన్ అని చెప్పాడు, అది కూడా బాగా అనిపించింది. ఇక్కడ బాగా మాట్లాడాడు. ఇక శ్రీజ పాపం మొత్తం నీట్గా గిన్నెలు తోముతూ చుట్టుపక్కల తూడుస్తూ అన్నీ చేసిందబ్బా, నీట్గా చేసి బాగా దీర్ఘ ఆలోచనలోకి వెళ్ళి బాగా అయితే ఆలోచించింది అనిపించింది నాకు. సో ఇంకా ఇంతే అబ్బా, ఇంకా మళ్ళీ తనుజ రీతి సార్ట్అవుట్ చేసుకుంటారు లాస్ట్కి. రాము వల్లనే అయింది అని చెప్పేసి రాముని బలిపశువుని చేసేస్తారు. ఎందుకంటే రాము కూడా కొంచెం అటు ఇటుగా ఉన్నాడు కదా. రాము ఏమి ఇప్పుడు ఈమె చెప్తే ఈమెకు ఓకే అంటాడు, ఈమె చెప్తే ఈమెకు ఓకే అంటాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. Thank you for watching.